హాయ్ హలో నమస్తే అండి. ఉగాది నుంచి మన ఛానల్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏది పెట్టడానికి కుదరలేదు. ఉగాది నెక్స్ట్ డేనే మాకు ఆంధ్రాకి ప్రయాణం అండి. మా చెల్లి పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా ముహూర్తాలు లేవు కదా ఆగస్ట్ వరకు, అందుకనే ఏప్రిల్ 24 నుంచి ముహూర్తాలు లేవు కదా, 12నే పెట్టేసుకున్నారు. ఇంకా చాలా హడావుడిగా అయిపోయింది. ఈ వీడియోలో ఓన్లీ ఉగాది ముందు రోజు క్లీనింగ్, ఇంకా ఉగాది రోజు ఏమేమి చేశానో చూపిస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత జర్నీ వీడియో వస్తుంది. ఆ తర్వాత పెళ్లి వీడియోస్ అన్నీ 1 బై వస్తాయండి. మీరైతే తప్పకుండా చూడండి. పెళ్ళైతే ఏప్రిల్ 12న అయిపోతుంది, కానీ మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ మే 13th కదా. ఈ 1 మంత్ ఇక్కడే ఉంటాను నేను. పాపకు కూడా హాలిడేసే కదా. మా హస్బెండ్ మాత్రం పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోయారు రాణిబెన్నూర్కి. మళ్ళీ 1 మంత్ తర్వాత ఎలక్షన్ టైంకి వస్తారు. నేను లేనప్పుడు ఆయన కష్టమైపోతుంది కదా బట్టలు ఉతుక్కోవడానికి, ఇంకా వాషింగ్ మిషన్లో వేసుకుంటారు. అందుకని ఇక్కడ డ్రమ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అక్కడ సాఫ్ట్నర్స్ అవన్నీ వేస్తాం కదా, అదంతా క్లీన్ చేశాను. పైన డస్ట్ ఉంటే అది తుడిచేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి బటన్స్ కానీ ఏదైనా ఇరుక్కుంటే ఇక్కడ వస్తాయి కదా ఈ స్టెయినర్లోకి, ఇది కూడా కొద్దిగా జిడ్డుగా అనిపిస్తే దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేస్తాను. లోపల డ్రమ్ అయితే నీట్గానే కనిపిస్తుందండి. ఇక్కడ రబ్బర్ స్టాపర్ ఉంటుంది కదా, దాని దగ్గర కొద్దిగా డస్ట్ ఉంది. ఇంకా నా దగ్గర డీస్కేలర్ పౌడర్ ఉంటే అదైతే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే పాట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏది బెస్టో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఇప్పటివరకు ఎక్కువ డీస్కేలర్ పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. మొత్తం డ్రమ్ క్లీన్ నాకు 2.5 hours టైం పడుతుంది. అయిపోయిన తర్వాత ఈ స్టాపర్ దగ్గర మొత్తం అంతా ఒకసారి పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. ఈ డ్రమ్ క్లీన్ సెట్ చేసుకొని ఈ డ్రమ్ క్లీన్ అంతా కంప్లీట్ అయ్యేలోపు ఇంకా ఇంట్లో వేరే పనులు, అంటే సోఫా క్లీనింగ్, ఉతకాల్సిన బట్టలు కొన్ని ఉండే, డోర్ మ్యాట్స్, కర్టన్స్ అవి ఉతికేసుకొని ఏసీలో మెష్లన్నీ క్లీన్ చేసుకొని వాష్రూమ్స్ ఇవన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. చక్కగా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లలు కూడా స్నానం చేపించేసి నైట్ కావాల్సిన డిన్నర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాము. ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నలుగురం కలిసి మా ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. వాళ్ళ పాపకైతే బాబు పుట్టాడు, చూడటం కోసం తను కొన్ని డ్రెస్సులు తీసుకొని వెళ్ళొచ్చాము. మళ్ళీ 1 month దాకా రాము కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ డేనే ఉగాది పండుగ. ఇంకా మార్నింగ్ లేచి ఉగాది బయట ఇలా ముగ్గు పెట్టేసుకొని పూజ కోసం అయితే ప్రసాదంగా నేను సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను. పాప ఎప్పటి నుంచో సేమియా పాయసం అడుగుతుంది, కానీ మా హస్బెండ్ ఏమో లాప్సీ చేయన్నారు. ఇంకా సరే కదా అని చెప్పి ఇద్దరు అడిగినవి చేస్తున్నాను ఒకేసారి. లాప్సీ అంటే ఏదో కాదండి, పరమాన్నము, స్వీట్ పొంగల్, దాన్ని లాప్సీ అంటారు. మేము దాన్ని లాప్సీ అంటాము. ఈసారి మీరు పరమాన్నం ఏదైనా చేసేటప్పుడు రైస్తో పాటు కొద్దిగా పచ్చని పప్పును ఇంకా సగ్గుబియ్యం 2 మిక్స్ చేసి వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. పాలల్లో నానబెట్టిన రైస్ వేసుకొని ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకొని కరిగిన తర్వాత యాలక్కల పొడి వేసుకోవడమే. ఇదిగోండి ఇంకో పక్క సేమియా అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండు రసం, బెల్లం వేసుకొని కరిగించుకున్నాను. అందులోకి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కారం కోసం మిరియాల పొడి వేసుకున్నాను, కొద్దిగా వేపపూత, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మన ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి రెడీ. మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏమైనా యాడ్ చేసుకుంటారా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మనం లాప్సీలో బెల్లం వేసి ఉడికించేటప్పుడు, మూత పెట్టి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంతా మాడిపోతుంది. ఇక్కడ పాలలో రైస్ బాగా మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకొని యాలకల పొడి వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా సిమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన గీలో జీడిపప్పులు ఫ్రై చేసుకొని వేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ స్టార్ట్ చేసుకొని లంచ్ తినేసరికి 3 అయిపోయింది. సాయంత్రం నుంచి ఇంకా వంటగదిలో ఉన్న గ్రాసరీస్ బాక్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని ఆ మిగిలిపోయిన ఉన్న గ్రాసరీస్ అన్నీ చక్కగా ప్యాక్ చేసుకొని ఇలా వెజిటేబుల్ బాక్స్లో సర్దుతుంటే, ఇవన్నీ 3 రోజుల ముందు నుంచి చేసుకోవాలి, లాస్ట్ మినిట్లో ఎందుకు సర్దుతున్నావు అని అడుగుతున్నారు. రోజు యూజ్ చేసేవే ముందే సర్దేసుకొని రోజు తీస్తూ ఉంటే చిరాగ్గా ఉంటుంది, అందుకని లాస్ట్ మినిట్లో చేస్తున్నాను. మీరు ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి. ఊరు వెళ్ళాలంటే చాలా పని ఉంటుంది కదా, అన్నీ సర్దుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అలాగే బయట పెట్టేసి వెళ్తే అన్ని చీమలు పట్టేస్తాయి. ఎండాకాలం కదా, ఊరికనే చీమలు వచ్చేస్తాయి. బట్టలు ఐరన్ నుంచి వచ్చేసాయి. నైట్ కూర్చుని లగేజ్ ప్యాక్ చేసుకుని ఆ తర్వాత పడుకున్నా. నెక్స్ట్ డే అంటే మా జర్నీ రోజు మార్నింగ్ నుంచి నేను పనులన్నీ ఎలా చేసుకున్నాను, జర్నీ ఎలా జరిగిందో మొత్తం నెక్స్ట్ వ్లాగ్లో చూడండి.